తిరుచానూరు దివ్యక్షేత్రంలో వేంచేసిన అమ్మవారి కళ్యాణం ఆధ్యాత్మిక భావన పెంపొందించేటటువంటి విధానం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారం వీక్షించే భక్తులకు ఆనందదాయకం. ఇవన్నీ సమ్మిళితమై పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించి అర్చకవరేణ్యులు నిర్వహించేటటువంటి ఈ నిత్య కళ్యాణోత్సవాన్ని తిరుచానూరు దివ్యక్షేత్రం నుండి వీక్షించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. అమ్మవారిని ఆశ్రయించి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది అమ్మవారి కటాక్షానికి పాత్రులమై సర్వస్వము అమ్మవారే అని భావించినప్పుడు సమస్తమైనటువంటి విధానాలు అమ్మవారిలో ఉన్నాయని అనుకున్నప్పుడు యా దేవి సర్వరూపేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని అమ్మవారికి నమస్కరిస్తూ ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షిద్దాం. అర్చకవరేణ్యులు కలశారాధనాది కైంకర్యం నిర్వర్తిస్తూ ఉన్నారు. రజత కలశములో చ్యూత పల్లవములంటే మామిడాకులను నారికేళ ఫలాన్ని ఉంచి సభక్తిగా సంకల్ప విధానంతో గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి మొదలైన నదీనదులకు జలాన్ని ఆవాహన చేస్తూ ఈ విశేషమైనటువంటి కైంకర్యాలన్నీ కూడా నిర్వర్తిస్తూ పుణ్యాహవాచనం అని అంటాం. అలాంటి కైంకర్యాన్ని నిర్వర్తించి తరువాత కంకణ పూజా కార్యక్రమము, యజ్ఞోపేత పూజా కార్యక్రమము వీటన్నింటిని కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. చూచే భాగ్యం మనకు అమ్మ కలిగిస్తున్నది. అందుకనే శ్రావణ మాసం కాబట్టి లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైక దీపాంకురాం అంటూ సరసిజనయనే సరోజహస్తే ధవళితమాం సుఖగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం శ్రద్ధాం విభూతిం సర్వం నమామి పరమాత్మికాం అని
అమ్మవారి యొక్క వైభవాన్ని చెప్తారు. అలాంటి అమ్మవారి కళ్యాణం ఈ రోజున మనం దర్శిస్తున్నామంటే ఇది అమ్మ అనుగ్రహం. అందుకనే పద్మప్రియే, పద్మములంటే ఆవిడికి చాలా ఇష్టం. పద్మిని జాతికి సంబంధించినటువంటి విధానాన్ని పొందుపరుచుకున్నటువంటి అమ్మవారు. పద్మప్రియే పద్మిని పద్మహస్తే, పద్మములను చేతిలో పూని ఉంటుంది ఎప్పుడూ కూడా. పద్మాలయే, వికసించిన పద్మమే నివాసంగా కలిగినటువంటిది. అదిగో అమ్మ దర్శనం కావచ్చు. బహుశా మనం దర్శించే భాగ్యాన్ని పొందబోతూ ఉన్నాం. పద్మావతి పాహి అలర్మేల్మంగా, పద్మనాభ ప్రియ అలర్మేల్మంగా, సురపూజిత పాహి అలర్మేల్మంగా, సుప్రసన్నా పాహి అలర్మేల్మంగా, చంద్రవదన పాహి అలర్మేల్మంగా అని అనుకుంటూ ఉండగానే అమ్మ దర్శనం కలుగుతూ ఉన్నది. అదేవిధంగా పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి అంటే వికసించిన పద్మముల రేకుల యొక్క వికసించిన పద్మములో రేకులు ఎలా ఉంటాయో, ఆ పద్మము యొక్క రేకులు ఎంత సుందరంగా సున్నితంగా ఉంటాయో అలాంటి నేత్రములు కలిగినటువంటి తల్లి. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి. విశ్వప్రియే, ఈ విశ్వమంతానికి కూడా విశ్వరక్షకుడు మహానుభావుడైతే ఆయనకు అత్యంత ఇష్టమైనటువంటి అమ్మవారు. విష్ణు మనోనుకూలే, స్వామివారి యొక్క మనోగత భావాన్ని గ్రహించి దానికి తగినట్టుగా నడుచుకుంటూ ఉంటుంది అమ్మవారు ఎప్పుడూ కూడాను. అందుకే అమ్మవారు చెప్పింది స్వామివారు వింటూ ఉంటాడు. త్వత్పాదపద్మం మయి సన్నిధత్వ, నీ యొక్క దివ్య చరణారవిందముల యొక్క దర్శన భాగ్యము, చరణాలను ఆశ్రయించే భాగ్యము, నమస్కరించే భాగ్యము, అటువంటి సంస్కారము మాకు కలిగించమని వేడుకుంటూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ ఈనాటి కళ్యాణోత్సవాన్ని మనం వీక్షించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. వేదంబులు 4 తీరంబుల యమర వేదాబ్జసార పుల్లాబ్జ సరసయందు వేద ధర్మాదిదేవై వెలుగొందు తల్లి కరుణ రసాంతరంగా శ్రీ అలర్మేల్మంగా. వేదం ప్రారంభమవుతుంది. వేద పండితులు సన్నద్ధమై ఉన్నారు. వేదం ప్రారంభమవుతుంది. వేదాన్ని కూడా వినే భాగ్యం మనకు అమ్మవారు కలిగిస్తూ ఉన్నది. అలాంటి వేదాన్ని వింటూ అమ్మ అనుగ్రహాన్ని పొందుతూ తిరుచానూరు దివ్యక్షేత్ర దర్శన భాగ్యాన్ని పొందుతూ అమ్మవారి కళ్యాణాన్ని వీక్షిస్తూ ఆనందించి తరిద్దాం. నమో పద్మావత్యై నమః.
देवादेवायं ईको सम्मा यमायो वा भेद्योम्ना बृहद्य आजा रात्पदाय दीदे आहायदे पादाय वायो गोवावो वा ब्रह्मध्यमा आहुवा ओ वा अभिद्यं नम्रे यदा हृत्पदाय देदाय वा जगत्पदे दिदिदे देव भेद्योम्ना बृहद्या आदा रात्पदाय दीदे आहायदे पादाय वायो इको वावो वा यं मध्यमा आहुवा आभिद्यं नम्रेहद् या यदः यत्पदे दिदिदे पादेवायो गोवाय यम्मा यामयो वा दा भा ओ देदाम् अभिद्यं नम्रे अत्यदः यत्पदाय देदाय पादेवयो गोजं मध्यमा यो वां येया ओ येदा आसोदापा Bye. Jaturam oye mana oye raja owa jatrada agota pa da Mama Dra oh I oh Dra oh I oh na Dra Kasvanatto mamapto ram rajato ram
आसोतापा वीरञ्जता आस्ता ओरा नस्तो मामप्सुरा यस्सुरा ओहि पाना ओरा रक्षमोदप्रोदा आदो ओरा Kabarai ringkata asanatsa mama sura raja sura panohari pragamda mahava rutam ado tapa Ringgadare asanatsa mama suram rajaswaram pana pragjam na ro kahaye edam ujjam Mada Yoda Vada Vada Ram Rabha Diva Ravado Oi, pa, so, nai, ba, o, ba, ra, ta, e, ta, mutyam, e, mada, yo, tam, mada, ya. Mada Pita Sahasradharam Rabandhi Vado Vayashva Vado Niva Rato Hare Tamutyam Hare Udacchotam Hare Tathahada Samvargavam Divadamaye Vishwaye Nava Ko Naiva Ova Vada Agota Eda Ujjamada Shota Sahasradharam Nabham
Yeah.
उपमानजनिमाने यो मुद्दा मामाता यभो सा यो ये पंगदा पंहा देविया पवमाना जानिमा नाये पमा माता यवा प्रजापतिरकामैर प्रजास्त्रजेजे रसदपोरप्य रसदर्पानसृजरसो कामैर प्रजास्त्रजेजे रसद्वितीयमरप्य रसभजागस्य सृजरसो कामैर प्रजास्त्रजेजे रसधृतीयमरप्यरा सेतुन्दीक्षरभारमपश्यत्तमवरत्तरो वीतप्रजासृजरजत्तपस्तप्त्वारीक्षरभारं वदरि प्रजा एव रज्जमानसृजरेजद्वैरीक्षरो मेध्यं पश्यत्यपास्माद्दीक्षाक्रामति नीलमस्य हरोव्येत्यबद्धं मनोदरिद्रं चक्षुःसोर्जोज्योरुषाकुश्रेष्ठोरीक्षेमामाहासीरित्याह नास्माद्दीक्षापक्रामधनास्य नीलन्नहरोव्ये रजद्वैरीक्षरमभिवर्षति दिव्या पोषान्दावोजो बलं दीक्षान्दपोऽस्य निर्घ्नं चुन्दरीर्बलं धत्तोजो धत्तबलं धत्तभावेरीक्षां मातपो निर्वधिष्ठेत्याहैतरेव सर्वमात्मं धत्तेनास्योजो बलं न दीक्षाम् मदपो निर्घ्नं जग्निर्वैरीक्षरस्य देवदासोऽस्मादेतर्हि तिर इव जर्हि जातरमीश्वरगो रक्षाकं सहन्तोः भद्रारभिश्रे चप्रे बृहस्पतिप्रजेरारे स्त्रित्याह ब्रह्मवैदेवानां बृहस्पतित्वमेवान्वारभते स एनकुमुसम्पारजत्येरमगन्मदे वैजनं पृथिव्या इत्याहरे वैजनकृष्टे च पृथिव्याः गच्छरजो जजरे विश्वे देवायदजुषन्तपूर्वजित्याह विश्वेश्चेरद्देवा चौषजन्ते चिद्ब्राह्मणार्क्सामाभ्याञ्जरुषा सन्तरं दजित्याहर्क्सामाभ्यागुष्ट्येषेजुषा सन्तरति यो जजते राजत्पोषेण तमजामदेवेत्याह शचमेवीरामाशास्ते केशरे गायत्रो भागीति भे सोमाजब्रूता रेचरे त्रीट्टु भोजागदो भागीति मे सोमाजब्रूताच्छन्दो मानागुं
సామ్రాజ్యం గచ్చేది మే సోమాజ బ్రూతాజ్యో వీ సోమగో రాజా నగో సామ్రాజ్యం లోకం గమజిత్వా క్రీణాది గచ్చతి స్వా నాగో సామ్రాజ్యం ఛందాగం సకలు వై సోమస్య రాజ్య సామ్రాజ్యో లోక పురస్తాత్ సోమస్య క్రజారేవమభిమంత్రజేత సామ్రాజ్యమేవ ఏనం లోకం గమజిత్వా క్రీణాది గచ్చతి స్వా నాగో సామ్రాజ్యం యో వీరానో నృత్య ప్రతిష్టాం వేద ప్రత్యేవతిష్ఠతి బ్రహ్మవాదనో వరంతి न प्राश्नन्द्रजो पच्चधक्वदानो नत्रं प्रतिष्ठरीरि प्रजापरो मनदीर्ब्रूजात्रिरवजिघ्रेत् प्रजापरो त्वामनदजहोमि तेषा वीदानो नत्रस्य प्रतिष्ठा च एवं वेद प्रत्येवतिष्ठतिजः वाध्वर्जो प्रतिष्ठां वेद प्रत्येवतिष्ठतिजतो मन्येनानभिक्रम्यहोष्यामि रततिष्ठन्नाश्रावजेरेषा वाध्वर्जो प्रतिष्ठा च एवं वेद प्रत्येवतिष्ठति यदभिक्रम्यति हुजात् प्रतिष्ठा जायात् तस्मात् समानत्र तिष्ठदाहो द्रव्यं प्रतिष्ठत्यै यो वाध्वर्जोऽस्वं वेदस्ववानेव भवति सृग्वास्यस्वं वाजिव्यमस्यस्वं च मसोऽस्यस्वं यद्वाजिव्यं वाजवसं वानं वारभ्याश्रावजेत् स्वारजात् तस्मादं वारभ्याश्राव्यग्रस्वारेव नैति यो वै सोमम प्रतिष्ठाप्य स्तोत्रमुपाकरोच्च प्रतिष्ठितः सोमो भवच्च प्रतिष्ठितः सोमो प्रतिष्ठितान्युक्तान्यप्रतिष्ठितो यजमानो प्रतिष्ठितोद्धर्जर्वाव्यं वै सोमस्य प्रतिष्ठा च मसोऽस्य प्रतिष्ठा सोमस्तोमस्य स्तोममुक्तानाम् गृहं वा गृहीत्वा च वसुम्बोन्नीयस्तोत्रमुपाकुरुजात् प्रत्येव सोमगुत्थापजरि प्रजस्तोमं प्रत्युक्तानि प्रतेजमानतिष्ठति प्रत्यध्वर्जुः एव तिष्ठतिजो वाजव्यवस्मि गृहं वेगान्नविगुंधरिश्च यज्ञं वा यजत्संभरन्ति यत्सोमक्रजन्ये वरं यज्ञमुखगुंह वृद्धानि यर्हिह वृद्धानि प्राची प्रवर्तजयजुस्तरहिदेनाक्षमुपाञ्जाज्यज्ञमुख एव यज्ञमनुसन्तनोति प्राञ्चमग्निं प्रहरञ्जुत्पत्नीमानजञ्जन्मनागुंसि प्रवर्तजञ्चधवा श्रीजधिष्ण्यो हि रेसोनुध्याजरति प्रोरुद्रो भूत्वा प्रजां पशून् यजमानस्य शमजितो रजर्हि पशुमा प्रीरपदञ्जन्नजन्ति तर्हि तस्मै पशुश्रवणको रेत्ते नैवीनं भागनं करोति यजमानो वाहवनीजो यजमानं वा एतद्विकरचन्देदाहवनीजात् पशुश्रवणको हरन्दतवैवस्यान्निर्मञ्चं वा गुरुजात् यजमानस्तदात्मत्वाज यदि पशोरवदानन्नश्रेदाज्यस्य प्रत्याख्याजमवद्येत् सैवदरः प्रायश्चित्रजे पशुं विभत्रेण न जत्तान् कामजेदार्तिमाच्छे जरति कुविदङ्गे नमो वृत्तिवत्यर्चाग्नितेजुहुजान् नमो वृत्तिमेवीचां वृन्दे राजगार्तिमाच्छन्ति प्रजापतेर्जायमानाः प्रजाजाताश्च जायमाः तस्मै प्रतिप्रवेरजति गत्वा गौनमञ्जराम् इमं पशुं पशुपदेदेद्यबध्नां यज्ञेतु कृतस्य मध्ये अनुमन्यस्व धीजायजामजुष्टं देवानामदपस्तहविजम् प्रजानन्द प्रतिगृह्णन्त पूर्वे प्राणमङ्गेभ्यः प्रजाचलन्दं स्वर्गिञ्जाहि पथेभिर्देवजानीरोचधीषु प्रतिष्ठाशरीरैः येषामीते पशुपतिपशूनां निरुत्परामरजद्विपदां निष्क्रीरोजुञ्जट्टिजं भागमेतरायस्मोषायजमानस्य सन्धु ये बध्यमानमनुबध्यमानाभ्यैक्षन्दमनसा चक्षुषा च अग्निस्तागमग्रे प्रमुमोक्तरेव प्रजापतिः प्रजया संविधानः चारण्या पशवो विष्णुरूपाविरूपाः छन्दो बौधैकरूपाः वायुस्तागमग्रे प्रमुमोक्तरेव प्रजापतिः प्रजया संविधानः प्रमुञ्चमाना भुवनस्तरेदोगारन्धत्तेजमाना च देवाः उपाकृतकौशजमानञ्जरस्था देवं देवानामप्यैरुबाधः नाना प्राणोजमानस्य पशुना यज्ञो देवेभिः सह देवजानः देवं देवानामप्यैरुबाधः सत्यास्मिन् यजमानस्य कामाः यत्पशुर्माजुमकृतोरोभावद्भिराहते अग्निर्मारस्मातेन धो विश्वान् मुञ्जत्वगुंहतः समितार उपेतन यज्ञं देवेभिरन्वितं भाषात् पशुं प्रपञ्चरबन्धात् यज्ञपदिम्बरीं तदरिप्पाधिं प्रपमोक्तेतं नमः पशुभ्यः पशुपरजय करोमि रातीयं तपतरं कृणोमयं निष्मं तस्मिन् मृतिमिञ्जामि पाशं తిరుచానూరు పద్మావతి అమ్మవారి నిత్య కళ్యాణోత్సవంలో కంకణధారణ, స్వామివారికి యజ్ఞోపయోధారణ, కన్యాదాన వైశిష్యము, హోమ కైంకర్యము ఈ ప్రక్రియలన్నింటినీ సభక్తిగా నిర్వర్తించి పాంచరాత్ర ఆగమం ప్రకారంగా వేద పండితులు వేదాన్ని పఠిస్తూ ఉండగా మాంగళ్య పూజ అనే కైంకర్యం నిర్వర్తిస్తున్నారు. అక్కడ గజలక్ష్మి స్వరూపంగా అమ్మవారు కనపడుతూ ఉన్నారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే అన్నారు. అమ్మవారిని గురించి వర్ణించేటప్పుడు అలవేలుమంగా హరి అంతరంగా అంటారు. స్వామి యొక్క అంతరంగ శ్రీ వెంకటేశ్వర హృదయాంతరంగగా విరాజిల్లేటటువంటి అలర్మేల్ మంగ, అలాంటి అమ్మవారిని మనం దర్శించి ఆనందిస్తూ ఉన్నాం. మాంగళ్య పూజ నిర్వర్తిస్తూ ఉన్నారు. సమస్త జననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం
అని సమస్త జగత్తులో కూడా భగవద్ అనుగ్రహం కావాలంటే అమ్మవారి అనుగ్రహం మనకు ఉండాలి. అలా అమ్మవారి అనుగ్రహం ఉన్నప్పుడు స్వామివారి కటాక్షం పరిపూర్ణంగా లభిస్తుంది. శుభప్రదమైనటువంటి పసుపు, చందనము, కుంకుమ ఇలాంటి ద్రవ్యాలను వినియోగిస్తూ పూర్ణఫలంగా పిలువబడే నారికేళ ఫలంపై ఉంచి గజలక్ష్మి అవతారాన్ని దర్శిస్తున్నాము. అవతారాల్లో గజలక్ష్మి అవతారం సకల కార్యసిద్ధికి గజలక్ష్మిగా అమ్మవారిని భావించవచ్చు. అందుకనే ప్రతి మాసములో వచ్చేటటువంటి ఉత్తరాషాఢ నక్షత్రంలో గజవాహనం మీద అమ్మవారు తిరుచానూరు మాడవీధుల్లో దర్శనమిస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవాల్లో కూడా గజవాహన సేవకి తిరుచానూరులో అమ్మవారి గజవాహన సేవకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందుకనే కొన్ని విధానాలు కూడా మనకి కనపడుతూ ఉంటాయి పౌరాణిక నేపథ్యంలో. గరుడ వాహనం మీద వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేయాలని, గజవాహనం మీద పద్మావతి అమ్మవారిని దర్శించాలని, నందివాహనం మీద పరమేశ్వరుని దర్శించాలని, మూషిక వాహనం మీద విఘ్నేశ్వరుని దర్శించాలని, మయూర వాహనం మీద శరవణుణ్ణి దర్శించాలని, హంసవాహనం మీద బ్రహ్మదేవుణ్ణి దర్శించాలని ఇలా చెబుతూ ఉంటారు. అలా అమ్మవారికి అత్యంత ఇష్టమైనటువంటిది గజవాహనం. అందుకనే గజలక్ష్మి అవతారం కూడా చాలా విలక్షణమైనదిగా చెప్తారు అష్టలక్ష్మి అవతారాల్లో. ఆ విధంగా మనకిక్కడ దర్శన భాగ్యం కలుగుతూ ఉన్నది. అనేక రకములైనటువంటి భాగ్యాలన్నీ కూడా ప్రసాదించగలిగినటువంటి సకలాభీష్ట ఫలప్రదాయిని, భాగ్యప్రదాయినిగా అమ్మవారు విరాజిల్లుతూ ఉన్నారు. అలాంటి అమ్మవారిని కొలనిలో ప్రభవించి కోటి కాంతులతోడ ఇలలోన లక్ష్మివై వెలసినావు అని పద్మసరోవరములో, తిరుచానూరు దివ్యక్షేత్రములో ఉన్నటువంటి పద్మసరోవరములో పద్మములో ఆవిర్భవించింది అమ్మవారు. పద్మాసన భంగిములో కూర్చుని పద్మములను చేతబూని పద్మం వంటి ముఖారవిందముతో, పద్మముల వంటి నేత్రములతో, పద్మావతి అనే నామముతో, తిరునామంతో పిలువబడేటటువంటి అమ్మా పద్మావతి నీకు నమస్కారము అని అంటూ ఆ మాంగళ్య పూజని సభక్తిగా వీక్షించే భాగ్యం కలిగింది. తర్వాత మాంగళ్య ధారణ నిర్వర్తిస్తున్నారు అర్చక స్వామివారు. ఆ మాంగళ్యాలను సభక్తిగా మాంగళ్యాలను దర్శించుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం. పద్మావతి పాహి అలర్మేల్ మంగ. చిత్రకేరు ప్రభానాభాన్ సంభాన యోరిష్మాగుస్తేజస్మానాథ భగ్గుస్నపన్నభిటపన్ను రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ.
సరి నీకు మగడాయ చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ ఎక్కువైన నీ భాగ్యమేమని చెప్పుదమే చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ ఎక్కువైన నీ భాగ్యమేమని చెప్పుదమే చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ కలలు నీకిప్పుడే నిక్కలలాయనే నెలతని నోములు నేడే ఫలించగదే కలలు నీకిప్పుడే నిక్కలలాయనే పలికిన సగిన తలచగాని విభుడు తానే ఇందువచెను పలికిన సగినాను అతి వచ్చనవే తలచగాని విభుడు తానే ఇందువచెను చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ ఎక్కువైన నీ భాగ్యమేమని చెప్పుదమే చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ పూజలు తుదకెక్కగదవే ఎల్లగా నీ కోరికలు ఈడేరినే తుల్లిటి మీ పూజలు తుదకెక్కగదవే ఎల్లగా నీ కోరికలు ఈడేరినే పదము చేకూడగదవే ఇల్లిదేవో నీ రమణుడు ఎదుటనున్నాడు చెల్లుబడి నీ పదము చేకూడగదవే ఇల్లిదేవో నీ రమణుడు ఎదుటనున్నాడు చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ ఎక్కువైన నీ భాగ్యమేమని చెప్పుదమే చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ ఎన్నికలు నెరవేరగదవే కావలసినవి తారు కాడలాయనే నీ వెంచిన ఎన్నికలు నెరవేరగదవే కావలసినవి తారు కాడలాయనే
మరి నీకు మగడాయ ఎక్కువైనని माजिनां विष्णुमिन्वत्वे पूर्वे सन्दधु पृष्ठबन्धो दिवो नो वृष्णुं वरतोररीद्धं रविन्वरवृष्णो अश्वस्य धाराः अर्वाङ्गेतेन स्तनयुत्निनेश्चपो निषिञ्चन्नुसुरपिदानः पिन्वञ्जपो मरुदस्सुदानपप्पजो घृतवद्विदधेश्वाभुवः अत्यन्नमहे विनयन्ति वाजनमुत्सन्दहन्ति स्तनयन्तमक्षितम् उदप्रदो मरुदस्तागं यत्तवृष्टिं ये विश्वे मरुतो जनन्ति क्रोशातिकर्ता कन्येव तुन्नापेरुन्दुञ्जानापत्येव जाजा घृते नद्या वा पृथिवी मधुनादमुक्षरभजत्वरे कृणुता भोषधीः ऊर्जं च तत्र तमजं च पिन्वथ यत्रा नरो मरुतस्सिञ्च था मधु उदत्यं चित्रम् और्वभृगुवच्छुचिमप्नवानवदाहुवे अग्निगोष्णमुद्रवाससम् आसवगोंसविदर्यधा भगस्येव भजुगोहुवे अग्निगोंसमुद्रवाससम् हुवे वारस्वनं कविं वर्जन्यक्रञ्जगोंसः अग्निगोंसमुद्रवाससम् यो वै पवमानानां वारोहान् विद्वान् यजते न पवमानानारोहति न पवमानेभ्यो वच्छिद्यते श्रीणोति गायत्रछन्दानुत्वारभे सुप्तिपादं वारयतु वर्णोधि त्रिष्टुप्छन्दानुत्वारभे सुप्तिपादं वारयत गादजगदीच्छन्दानुत्वारभे सुप्तिपादं वारजेत्याहैते वै पवमानानां वारोहा स्नानज एवं विद्वान् यजते न पवमानानारोहति न पवमानेभ्यो वच्छिद्यते यो वै पवमानस्तदन्ततिं वेद सर्वमाजुरेति पौराजुष प्रमीयते पशुबान्धवरिविन्दरे प्रजां पवमानस्य ग्रहा गृह्यन्ते धवा सीरे गृहीता द्रोणकलधाधवनीजः पोतभृत्तान् रगृहीत्वोपागृजात् पवमानं वि
छिन्द्यात्तुं विच्छिद्यमानमद्धरजो प्राणो न विच्छिद्येरोपजां गृहीतोऽसि प्रजापरजेत्वेरुद्रोणकवचमभिमृशेरिन्द्राजत्वेत्याडवनीयं विश्वेभ्यस्वा देवेभ्य इति बोधभृतम् पवमानमेव तत्सन्तरोदितर्वमाजुरेति न पुरायुष प्रमीयते पशुबान्धवति विन्दते प्रजाम्